హాయ్ నమస్తే, ఐ యామ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కల్కి మూవీ కలెక్షన్స్ లో ప్రపంచం సృష్టిస్తోంది. డే 1 వరల్డ్ వైడ్ దాదాపు 191 crore గ్రాస్ తో కలెక్షన్స్ షురూ చేసిన ఈ మూవీ పర్ డే యావరేజ్ గా 100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబడుతూ వస్తోంది. కలెక్షన్స్ గ్రాఫ్ ఎక్కడా తగ్గకుండా 1000 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఇక ఇప్పటికైతే 6 రోజులకు గాను దాదాపు 680 కోట్లు కొల్లగొట్టింది ప్రభాస్ కల్కి మూవీ. ఇక కలెక్షన్ చూస్తున్న నెటిజన్స్ అండ్ కొంతమంది ఫిలిం సెలబ్రిటీస్ షాక్ అవుతున్నారు. కల్కి ప్రొడ్యూసర్ అశ్విని దత్ కు కుప్పలు తెప్పలుగా కోట్లలో డబ్బులు వచ్చి ఉంటాయని కామెంట్ చేస్తున్నారు. ఓజీ సంగతేంటి, హరిహర మ్యాటర్ ఏంటి, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కదేంటి అంటూ తన వైపు ఆశగా చూస్తున్న ఆ సినిమాల గురించి ఆరా తీస్తున్న ఫ్యాన్స్ కు ఎట్టకేలకు నోరు విప్పి ఆన్సర్ ఇచ్చారు పవన్. 3 నెలల తర్వాతే వీలు చూసుకొని కుదిరినప్పుడల్లా సినిమాలు చేస్తా అంటూ కాకినాడ ఉప్పాడ సభలో చెప్పారు. తన మాటలతో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు. కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను, ఎక్కడ పనికి అంతరాయం రాకుండా. ఇక తన మార్క్ పాలనతో ఏపీలో దూసుకుపోతున్న పవన్ కాకినాడ ఉప్పాడ సభలో కాస్త షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓజీ అంటూ అరుస్తున్న ఫ్యాన్స్ కు ఓజీ చేసేంత టైం ఉందంటారా అని వారినే ప్రశ్నించారు. ఎన్నుకున్నాక పని చేయకుండా సినిమాలు చేస్తే మళ్ళీ మీరే తిడతారన్నారు. కానీ మాటిచ్చా కాబట్టి సినిమా చేస్తానంటూ అందరినీ అరిపించే ఆన్సర్ ఇచ్చారు పవన్. దాంతోపాటే తన ప్రొడ్యూసర్ను క్షమించమని అడిగానని, తనను ఎన్నుకున్న ప్రజలకు సేవ చేస్తూ కుదిరినప్పుడల్లా ఓ 2 రోజులు షూటింగ్కి అటెండ్ అవుతానని వారికి తెలిపినట్లు పవన్ చెప్పారు. అంతేకాదు ఓజీ చూదురు కానీ బాగుంటుందంటూ ఫైనల్ మాటతో సభలోని కుర్రకారులో ఎక్కడ లేని జోష్ నింపారు పవన్. మళ్ళీ మీరు తిట్టకూడదు కదా, నిన్ను ఎన్నుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే మరి నేను చెప్పను. కల్కి మూవీ హై బడ్జెట్తో తెరకెక్కడంతో ఈ మూవీ టికెట్స్ రేట్స్ ఓ వారం పెంచుకోవచ్చని తెలంగాణ గవర్నమెంట్, 14 రోజులు పెంచుకోవచ్చని ఏపీ గవర్నమెంట్ జీవో జారీ చేసింది. మేకర్స్ కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రిలీజ్ చేసిన జీవోను అనుసరించే టికెట్స్ రేట్స్ పెంచారు. ఇక తెలంగాణలో ఈ గడువు వచ్చే వారంతో ముగుస్తుండడంతో మళ్ళీ కల్కి టికెట్స్ రేట్స్ ఎప్పట్లానే నార్మల్కు వస్తున్నాయి. డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పదే సూచనలు ఇస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కొత్త సినిమాల విడుదలకు ముందు సినిమాలో ఉన్న తారాలతో డ్రగ్స్ పై అవగాహన వీడియోలు ఖచ్చితంగా తయారు చేయాలన్నారు. అలా చేస్తేనే ప్రభుత్వం సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. అయితే రేవంత్ మాటలపై తాజాగా మోహన్ బాబు స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు డ్రగ్స్ పై అవగాహన వీడియోలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. తద్వారా ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని ట్వీట్ చేశారు. ఓ పక్క కల్కి సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వేళ ఈ సినిమా నుంచి నయా వీడియో గ్లిమ్స్ రిలీజ్ అయింది. సినిమాలోని బెస్ట్ సీన్స్ ను, విఎఫ్ఎక్స్ షాట్స్ ను ఈ వీడియోలో షాంపిల్ గా చూపించిన మేకర్స్ కల్కి సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని తమ మెసేజ్ ను కన్వే చేస్తున్నారు. అయితే ఈ వీడియో గ్లిమ్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. సినిమా చూడని వాళ్ళలో క్యూరియాసిటీ పెరిగేలా చేస్తోంది. అటు బాలయ్య సన్ మోక్షజ్ఞ, ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సన్ అఖీరా, ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ తొందరలో సినిమాలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అటు నందమూరి, ఇటు మెగా ఫ్యాన్స్ ను ఎగ్జైట్ అయ్యేలా చేస్తోంది. ఇక అందులో మోక్షజ్ఞ ఇప్పటికే స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో స్టోరీ డిస్కషన్ లో కూర్చుంటున్నారనే టాక్ ఉంది. అఖీరా కూడా రీసెంట్ గా యాక్టింగ్ లో ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఓ స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేందుకు ట్రై చేస్తున్నారనే ఇన్సైట్ టాక్ ఉంది. ఈ క్రమంలోనే వీరిద్దరి నేమ్స్ అండ్ ఫోటోస్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి. ఎప్పటి నుంచో ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతూ ఆగుతూ వస్తున్న ఏజెంట్ కు ఎట్టకేలకు మోక్షం లభించింది. అఖిల్ ఏజెంట్ మూవీ ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్నట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అప్పట్లో ద మోస్ట్ అవైటెడ్ మూవీగా వచ్చిన ఏజెంట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో తొందరగానే ఓటీటీకి వస్తుందనే న్యూస్ బయటికి వచ్చింది. కానీ అప్పటి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ పలు రకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీని సోనీ లివ్ తొందరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్టు టాక్ బయటికి వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య శాలిని తాజాగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఈమె ఆసుపత్రి బెడ్ పై అజిత్ పక్కనే ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమెకు ఏమైందని అజిత్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిందా లేదా మరేదైనా కారణాలున్నాయా అనేది తెలియాల్సి ఉంది.